హాయ్ ఫ్రెండ్స్, అది మధ్యరాత్రి 12 గంటల సమయం. రాయగఢ్ నుండి పన్వేల్కు వెళ్తున్న ఒక పాత బస్సు ఆ రాత్రి పల్లెల మధ్య దారి మీద సాగుతోంది. ప్రయాణికులు ఎక్కువగా నిద్రలో కొనుకు తీస్తున్నారు. వానగాలి రోడ్డుపై శబ్దం చేస్తోంది. బస్సులోని పసుపు దీపం మాత్రమే వెలుగుతోంది. డ్రైవర్ అయిన రమణకి ఒక్కసారిగా బస్సు సద్దుమణిగిపోయింది. ఇంజన్ నుండి గీ గీక్ అని శబ్దం వచ్చింది. డ్రైవర్ ఆపేసి రోడ్డు మధ్య బస్సు నిలిపివేశాడు. ఎందుకన్నా బస్సు ఆగిపోయింది అని కండక్టర్ శేఖర్ అడిగాడు. ఇంజన్ హీట్ అయింది, 10 నిమిషాలు చల్లారనివ్వాలి అని డ్రైవర్ అన్నాడు. బస్సు నిలిచిపోయింది. బయట అంతకంతకు మబ్బులు కమ్ముకొస్తున్నాయి. దూరంలో కుక్కలు ఉలికిపడిలా మురుగుతున్నాయి. అప్పుడే రోడ్డుపై బస్సు వెనుక నుండి ఒక తెల్లటి చీర కట్టుకున్న స్త్రీ వస్తుంది. చేతిలో ఒక చిన్న సంచి, ముఖం పూర్తిగా కనబడట్లేదు. ఆమె బస్సు దగ్గరికి వచ్చి, ఈ బస్సు పన్వేల్కు వెళ్తుందా అని మృదువుగా అడిగింది. కండక్టర్ వెంటనే, అవును, ఎక్కండి, సీటు ఖాళీగా ఉంది. ఆమె చివరి సీట్లో కూర్చుంది. ఎవరూ పెద్దగా గమనించలేదు. కానీ పక్క సీట్లో కూర్చున్న ఒక వృద్ధుడు మాత్రం కంగారుగా ఆమె వైపే చూస్తున్నాడు. కొద్దిసేపటికి బస్సు మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత వింతలు మొదలయ్యాయి. వెనుక సీట్లో కూర్చున్న ఆ స్త్రీ ఎప్పుడూ నేలవైపు మాత్రమే చూస్తుంది. ఆమె కాళ్ళు నేలని తాకట్లేదు. మధ్యలో గాల్లో వేలాడుతున్నట్లున్నాయి. బస్సు లోపల ఒక్కసారిగా చల్లటి గాలి వీచింది. ఆ వృద్ధుడు భయంతో కండక్టర్కి మెల్లగా చెప్పాడు, ఆమె మనిషి కాదు. 20 ఏళ్ల క్రితం ఇదే దారిలో ఒక స్త్రీ చనిపోయింది. ప్రతి మధ్యరాత్రి ఈ బస్సుకే ఎక్కుతుందని చెబుతారు. డ్రైవర్కి ఒక్కసారిగా స్టీరింగ్ బరువెక్కినట్టయింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వాళ్ళ లాంటి నీడలు కనిపించాయి. బస్సు కిటికీ బయట ఎవరూ లేరు, కానీ ప్రతిబింబంలో వందలాది మంది లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి. కండక్టర్ భయంతో వెనక్కి చూసేసరికి ఆ స్త్రీ నెమ్మదిగా తలపైకి లేపింది. ఆమె ముఖం పూర్తిగా గాయాలతో, రక్తంతో నిండిపోయి ఉంది. కళ్ళు మాత్రం ఎర్రగా మెరిసిపోతున్నాయి. ఇక్కడ ఎవరూ బతికి వెళ్ళలేరు అని గుసగుసలాంటి స్వరం బస్సంతా మారుమోగిపోతుంది. ప్రయాణికులు కేకలు వేసి తలుపు వైపు పరిగెత్తారు. కానీ తలుపు లాక్ అయిపోయింది. కిటికీలకు బయట నుండి చేతులు తట్టి లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నట్లుగా వినిపించింది. డ్రైవర్, కండక్టర్ ఏం చేయాలో తెలియక బస్సు వేగంగా నడిపారు. కానీ రోడ్డు ఎంత పోయినా అదే చోట కనిపిస్తోంది. గడియారం కూడా 12 గంటల దగ్గరే ఆగిపోయింది. డ్రైవర్ బస్సు ఆపి వెనక్కి తిరిగి చూడగానే ఆ స్త్రీ కనిపించలేదు. కానీ చివరి సీటు మొత్తం రక్తంతో తడిచి ఉంది. ఆ వృద్ధుడు వణుకుతూ అన్నాడు, ఇది 20 ఏళ్ల కిందట ఈ బస్సే ఆ స్త్రీని ఢీకొట్టింది. అప్పటి నుంచి ఆమె ప్రతి రాత్రి ఇదే బస్సులో ప్రయాణిస్తుంది, ఎప్పటికీ దిగదు. బస్సులో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ ఇంకొక క్షణంలో బస్సు సడన్గా బస్టాండ్లో ఆగిపోయింది. ఎవరు ఏం జరిగిందో గుర్తుపెట్టుకోలేకపోయారు. కేవలం డ్రైవర్, కండక్టర్, ఆ వృద్ధుడికి మాత్రం ఆ రాత్రి నిజం ఎప్పటికీ మర్చిపోలేరు. ఇలాంటి గోస్ట్ స్టోరీస్ మరిన్ని వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.